నాన్నగారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. అన్నయ్య గారు, మా ఇంటి ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్లి మా ఊళ్ళో జరుగుతుంది. 2 రోజుల ముందే మనం బయలుదేరాలి. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. అలాగేనమ్మా. అమ్మా రాధిక, ఇక నువ్వు మా కోడలైపోయినట్టే. బాబు, ఎవరు మీరు? ఎవరు కావాలి? నానా, నా ఫ్రెండ్. అలాగా, రా బాబు. పర్లేదండి, నేను బయట వెయిట్ చేస్తాను. అన్నయ్య గారు, ఇక మేము బయలుదేరుతాం. మంచిదమ్మా. మంచిది. వస్తామండి. వస్తామండి. పదండి. అంతగా ప్రేమించిన అమర్ని కాకుండా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నావంటే షాకింగ్గా ఉంది రాధిక. మనం మెడిసిన్ చదువుతున్నాం సాయి. డాక్టర్ అయ్యాక ట్రీట్మెంట్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ప్రాణం పైవాడి దయ మీద ఉంటుంది. జీవితం కూడా అంతే. ప్రేమించడం మాత్రమే మనం చేయగలిగేది. పెళ్లి మాత్రం దేవుడు నిర్ణయించినట్టుగా జరుగుతుంది. మీ ఇద్దరి ప్రయాణం చూసి మీది చాలా గొప్ప ప్రేమని ఫ్రెండ్స్ అంతా చాలా సంతోషపడ్డాం. మీ ప్రేమ సక్సెస్ అవుతుందని చాలా ఆశపడ్డాం. మా దిష్టే తగిలిందేమో, అంతా రివర్స్ అయ్యింది. దేవుడి రాతను ఎవరూ తప్పించుకోలేరు. నిజమే రాధిక, మనసులో బాధ అయితే ఉంటుంది కదా. దాన్ని ఎలా పోగొట్టుకోగలం? బాధని మర్చిపోయే గుణం చిన్నప్పటి నుంచి మనతో పాటే పెరుగుతుంది. కాలాన్ని మించిన డాక్టర్ సృష్టిలో మరొకటి లేదు. అదే అన్ని గాయాలని మాన్పుతుంది. మగాడు ప్రేమ విషయంలో అభిప్రాయాలు మార్చుకోగలడేమో గాని ఆడపిల్లకు మనసులో ఒక్కసారి ప్రేమ పడితే అది చచ్చేదాకా పోదు రాధిక. అమర్ మీద నువ్వెంత ప్రాణం పెట్టుకున్నావో నాకు తెలుసు రాధిక. ఆ ప్రేమను కాదని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావంటే ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నువ్వింత త్యాగం చేయవు. ఇందుకు నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నీ కళ్ళలో కనిపిస్తుంది. నా నిర్ణయం వెనుక కారణాలు ఏవైనా దీనికే నేను కట్టుబడి ఉంటాను. నాకు మరొక ఆలోచన లేదు, రాదు. అమర్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి నచ్చజెప్పి కెరీర్ మీద దృష్టి పెట్టేలా చేయాలి. సరే రాధిక, అన్ని లవ్లు సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా. నువ్వు జాగ్రత్త. బాయ్.
మా అమ్మ ప్లేస్లోకి వస్తానని నాకు మాటిస్తావా? అమర్, నీ గొప్ప ప్రేమను దేవుడు ఎందుకురా చంపేస్తున్నాడు? నువ్వు స్పృహలోకి వచ్చేసరికి రాధిక మరొకరికి భారీగా ఉంటుందేమోరా. ఇందులో రాధిక తప్పు కూడా ఏం లేదురా. తన కుటుంబం కోసమే నీ ప్రేమను త్యాగం చేస్తుందిరా. నిన్ను దూరం చేసుకుంటుందన్న బాధ రాధిక కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుందిరా. ఫ్రెండ్స్గా మేముండి కూడా ప్రేమని గెలిపించలేకపోయాంరా. మమ్మల్ని క్షమించరా. కైలాష్, ఏమైంది నాన్నా? నేనంటే నీకెందుకమ్మా అంత ఇష్టం? అదేం ప్రశ్న బాబు? ఒక తల్లికి తన బిడ్డ మీద ఇంత ప్రేముంటుందా? ఏ తల్లికైనా బిడ్డ మీద చూపించే ప్రేమ విషయంలో అంత ప్రేమే ఉండాలి, ఇంత ప్రేమ మాత్రమే ఉండాలి అంటూ కొలమానం ఉండదు కైలాష్. అమ్మ మనసు నిండా బిడ్డ నిండే ఉంటాడు. ఆ బిడ్డ సంతోషం, క్షేమం కోసం ఆ తల్లి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. లేదమ్మా, నా మీద తల్లిగా ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంటుంది. నీ కడుపున పుట్టినంత మాత్రాన నా జీవితం కోసం ప్రతి క్షణం నువ్వింతగా ఆరాటపడాలా అమ్మా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నీలో నా మీద కోపం కాని, ద్వేషం కాని, చిన్న అసహనం కూడా కలగలేదు. అంత అపురూపంగా మీరు నన్ను పెంచారు. చిన్నప్పుడు నేను ఏదైనా చేయకూడనిది చేస్తాను అంటే తప్పని మీరు నచ్చజెప్పిన విధానం ఈరోజు నా ఎదుగుదలకి నిదర్శనం. నేను తప్పు చేస్తే నా మనసు నొచ్చుకోకుండా దాన్ని మీరు సరిదిద్దే విధానం అమోఘమమ్మా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచారమ్మా. చిన్నప్పటి నుంచి నా అడుగులు కందకుండా మీ చేతులు పెట్టి, ఎండకు కందకుండా గొడుగు పట్టి, నేను తప్పటడుగులు వేయకుండా, తప్పుదారి పట్టకుండా, చెడు అలవాట్లు కాకుండా మీరు నా జీవితాన్ని తీర్చిదిద్ది ఇంతటి వాణ్ణి చేశారు. నా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. పెద్దవాళ్లతో ఎంత గౌరవంగా మాట్లాడాలో నేర్పించారు. నా తోటి వాళ్లతో, నాకంటే చిన్నవాళ్లతో ఎంత అభిమానంగా మసలుకోవాలో తెలియజెప్పారు.
ఒక గురువులా ఉండి మంచి బుద్ధులు అలవాటు చేశారు. ఆఫీసులో ఒత్తిడులు ఎలా తట్టుకోవాలో చెప్పారు. ఇదంతా ఒకెత్తైతే నా జీవిత భాగస్వామి కోసం మీరు పడుతున్న బాధ, ఆవేదన, నాకు కాబోయే భార్య కోసం మీరు పడుతున్న ఆరాటం, చూపిస్తున్న శ్రద్ధ, ముఖ్యంగా మీ మాటని నేను కాదనను అని తెలిసి కూడా మన స్టేటస్కి తగిన అమ్మాయే కోడలిగా రావాలని పట్టుబట్టకుండా నాకు నచ్చిన అమ్మాయిని, ఒక మంచి కుటుంబంలో పెరిగిన అమ్మాయిని, గుణవంతురాలిని నాకు భార్యగా చేయాలని మీరెన్ని పూజలు చేశారో, ఎన్ని వ్రతాలు చేశారో. ఒక్క చిన్న పొరపాటు కూడా రాకూడదని ఎంతమంది సిద్ధాంతులను కలిశారో నాకు తెలుసమ్మా. నేను చిన్న బాధ కూడా పడే అవకాశం ఇవ్వకుండా పూల పాన్పు మీద నన్ను పెంచినందుకు నీకు ఆజన్మాంతం రుణపడి ఉంటానమ్మా. నాన్న కైలాష్, లే. ప్రతి తల్లి ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు నన్ను పెంచారమ్మా. నీ పెంపకం చాలా గొప్పది అని అందరూ నన్ను పొగుడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీ ఎదుగుదలని అందరూ మెచ్చుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నిన్నిలా తీర్చిదిద్దడం తల్లిగా మీరు చూపించే ప్రేమే కాదు, నా బాధ్యత కూడా. మా నాన్నగారు నాకు దూరమయ్యారని, ఆడది ఒంటరిగా బిడ్డని ఎలా పెంచుతుందో అని తలా ఒక మాట అంటుంటే రాధిక, అక్షర, రా కూర్చో. పర్లేదు, నేను విజయవాడకు బయలుదేరుతున్నాను. నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. 4 రోజుల్లో నా పెళ్లి పెట్టుకుని వెళ్ళిపోవడం ఏంటి? నా పెళ్లి చూసుకుని వెళ్ళు. లేదు రాధిక, అఫీషియల్ ప్రోగ్రామ్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. నేను వెళ్ళాలి. వీలుంటే మ్యారేజ్కి తప్పకుండా వస్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట,
హాస్పిటల్కి వెళ్ళి అమర్ని చూసొచ్చాను. డాక్టర్తో కూడా మాట్లాడాను. తన ప్రాణాలకైతే ఏ ప్రమాదమూ లేదు. కానీ స్పృహలోకి వచ్చాక నువ్వు అమర్ జీవితంలో ఎప్పటికీ ఉండవని తెలిస్తే రాముడుగా ఉండాల్సిన వాడు రావణాసురుడవుతాడేమో అని భయంగా ఉంది. లేదక్షర, అమర్ గురించి నాకు బాగా తెలుసు. తప్పకుండా నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడన్న ధైర్యం నాకుంది. నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్నే నమ్ముతాడు, నీకోసమే బతుకుతున్నాడు. అవసరమైతే నీకోసం చేస్తాడు కూడా. నా నుంచి నిన్ను ఎవరు దూరం చేయలేరు. ఒక్కసారి చూడాలి రాధిక. నిన్నంతగా ఆరాధిస్తున్న అమర్ తన బతుకుని మరొకరు సొంతం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాడా అన్నదే నా అనుమానం. అంటే ఏం చేస్తాడని నీ ఉద్దేశం? నిన్ను దక్కించుకోవడానికి నీ కాబోయే భర్తకు ఏమైనా హాని తలపెడితే అమర్ అలా చేస్తాడని నేను అనుకోను. మీ నాన్నగారి కోసం నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేసినంత తేలిగ్గా అమర్ నిన్ను మరొకరికి త్యాగం చేయడు రాధిక. ఎందుకంటే అతని నర నరాన నీ మీద ప్రేమ జీర్ణించుకుపోయింది. ప్లీజ్ రాధిక, ప్లీజ్ రాధిక, నిన్ను ఒక్కసారి చూడాలి. తన ప్రతి రక్తపు బొట్టు మీద నీ పేరే రాసుకున్నాడు. ఒక్కసారి నిన్ను కావాలి రాధిక. ప్రపంచమే తలకిందులైనా ఆ ప్రేమకి నువ్వు ద్రోహం చేయలేవని బలంగా నమ్ముతున్నాడు. నాకంటూ నువ్వు లేవని తెలిస్తే ఆ మరుక్షణమే నీకోసమే కొట్టుకుంటున్నా నా గుండె ఆగిపోతుంది. ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేశావని ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా నమ్మడు. నువ్వంటే అంత ఇష్టం, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి పెళ్లి కొప్పించారు అనుకుంటాడు. ఆ కోపంతో నీ కాబోయే భర్తని టార్గెట్ చేస్తాడేమోనని నా అభిప్రాయం. జహాపనా, హలో ప్రియ గారు, మీ నాన్నగారు ఉన్నారా? అక్క గురించి అడగలేక మొహమాటంతో నాన్న గురించి అడుగుతున్నట్టున్నారు. అక్క అక్క పైనుంది, వెళ్ళండి. అయ్యో, రాధిక గారి గురించి. మీరొచ్చారు, అది చెప్పడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అని నాకు తెలుసు జహాపనా. వెళ్ళండి, పైకి వెళ్ళి మా అక్కకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వండి. అయ్యో లేదండి, అది కాదండి. ముందు అక్కతో మాట్లాడరండి,
తర్వాత తీరిగ్గా నాన్నగారితో మాట్లాడొచ్చు. వెళ్ళండి. బాగుంటదేమో అని. ఇది మీ మావయ్య గారిల్లు. అక్క మీకు కాబోయే భార్య. హ్యాపీగా వెళ్ళండి. అప్. వెళ్ళండి జహాపనా. సరే. నేనెంత చెప్తున్నా కూడా ఎందుకు అమర్ని నన్ను ఒకటి చేయాలని ఆరాట పడుతున్నావు అక్షర. ఇక అది జరగని పని. అలా ఎందుకు అనుకోవాలి?